హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మూవ్ ట్రేడర్. ఈరోజు మనం ఈటీఎఫ్స్ గురించి తెలుసుకుందాం. ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈటీఎఫ్స్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్స్ అనమాట. బట్ ఇవి లైవ్లో ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఈటీఎఫ్స్ లైవ్లో ట్రేడ్ చేయాలంటే మనకి డిమ్యాట్ అకౌంట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈటీఎఫ్స్ గురించి కొన్ని పాయింట్స్ చూసుకుందాం. ఈటీఎఫ్స్ అనేవి ఎప్పుడు జీరో అవ్వదన్నమాట. ఎందుకు అంటే అది ఒక ఇండెక్స్ని ఫాలో అవుతుంది. లైక్ నిఫ్టీ 50 కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, అలా ఏ సెక్టర్ అయితే ఆ సెక్టర్ని ఫాలో అవుతుంది. అది ఈటీఎఫ్స్లో చాలా తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలు ఉంటాయి. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న సింపుల్ స్ట్రాటజీ చూపిస్తాను. దాంట్లో ఎలా సింపుల్గా ఇన్వెస్ట్ చేసి ఎలా లాభాలు సంపాదించాలో ఇప్పుడు మనం ఫర్దర్గా చూడబోతున్నాం అన్నమాట. ఇక్కడ మనము ఒక ఈటీఎఫ్ చార్ట్ తీసుకున్నామండి. ఎనీ ఈటీఎఫ్ మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళాలి. ఇండికేటర్స్లో మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనే ఇండికేటర్ని తీసుకోవాలి. ఓకే, అది 2 టైమ్స్ తీసుకోవాలి. ఓకే, దెన్ దాంట్లో చిన్న సెట్టింగ్స్, ద పవర్ఫుల్ సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లో లెంత్ 21 చేయాలన్నమాట. నోట్ చేసుకోండి, 21. స్టైల్ వచ్చేసి ఎనీ కలర్, మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనమైతే ఒక రెడ్ కలర్ తీసుకుందాం. ఫస్ట్ లైన్ వచ్చేసి కొంచెం లైన్ క్లియర్గా ఉండి కొంచెం డార్క్ చేసుకుందాం. సారీ. నెక్స్ట్ ఈఎంఐ కూడా సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇన్పుట్స్లో ఇక్కడ 51, వెరీ ఇంపార్టెంట్ అండి. 51 మనం లెంత్ పెట్టుకోవాలి. ఓకేనా? సేమ్ స్టైల్లోకి వెళ్ళేసి కలర్ చేంజ్ చేసుకోవాలి. 2 లైన్స్కి డిఫరెంట్ కనిపించాలి కాబట్టి ఇక్కడ గ్రీన్ తీసుకుందాం. మనం గ్రీన్ లైన్ థిక్ చేసుకోండి. ఓకే, డన్. ఇంతే అండి, సింపుల్గా. ఇందులో ఏం లేదు. ఎప్పుడైతే ప్రైస్ రెడ్ లైన్ దగ్గరకు వస్తుందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నేను జోన్స్ డ్రా చేసి చూపిస్తాను, చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి రెండు విధాలా పనిచేస్తుందండి. ఇప్పుడు రెడ్ లైన్ దగ్గర ఇన్వెస్ట్ ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నేను జోన్స్ డ్రా చేస్తున్నానో అక్కడ ఇప్పుడు రెడ్ లైన్ కంటే ఇంకా కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ రెడ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మన 70% ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. గ్రీన్ దగ్గరకు వచ్చినప్పుడు మిగతా 30% కూడా పెట్టుకోవాలన్నమాట. అలా అయితే ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇది వీక్లీ చార్ట్లో పెట్టుకోవాలి మనం. చూడండి ఎంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయో. చూడండి, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 19%. నెక్స్ట్ 29%. ఇక్కడ మనం డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇలా ఇంకా కిందికి వచ్చినప్పుడు టచ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ 35% స్ట్రైట్ అవే. చూడండి, నెక్స్ట్ 14%. ఇప్పుడు కూడా మనకు బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఐటీబీస్ కానీ ఇప్పుడు చూడండి, ఇంత ఏప్రిల్ 24లో అక్టోబర్ 24లో 35%, నవంబర్ నుంచి ఈ ప్రజెంట్ వరకు 15%. నెక్స్ట్ ఆటోబీస్లో కూడా చూద్దాం. సేమ్ మనం రెడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ కూడా లాంగ్ టర్మ్ కూడా. లాంగ్ టర్మ్ అయితే మరీ ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. షార్ట్ టర్మ్ అయినా మనం కరెక్ట్ అక్కడ పెట్టుకొని మళ్ళీ టైం టు టైం మనం 15-20%కి ఎగ్జిట్ అయిపోవాలి. అలా చూసుకుంటే కూడా మనకి 25%, ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 58%, 49%, 28%.
ఎందుకంటే ఇది ఇండివిజువల్ స్టాక్స్ కాదు కదండి, ఇది ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఫార్మా ఇండెక్స్ని ఈటీఎఫ్ ఫాలో, సేమ్ రెడ్ లైన్ దగ్గరకు వచ్చింది, మనం ఇన్వెస్ట్ చేస్తే మనం 20-25%, 15% మన ఇష్టం, మార్జిన్ 39%. ఎంత వెయిట్ చేస్తే అంత ప్రాఫిట్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లాస్ట్ మన కొన్ని డేస్ నుంచి క్రాష్ అవుతుంది కదా, ఇప్పుడు ద బెస్ట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నమాట. చూడండి, ఇది బ్యాంక్ బీస్, మనం డిఫరెంట్గా సెక్టర్స్ వైజ్గా డివైడ్ చేస్తే పోర్ట్ఫోలియో డైవర్సిఫై అయ్యి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 ఇచ్చాను, నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఫార్మా బీస్, ఆటో బీస్, ఐటీ బీస్. అలా మనం ఒక 10 ఈటీఎఫ్స్లో డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ 1-2 సెక్టర్స్ బెటర్ పర్ఫామ్ 30-40% పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఎవ్రీ ఇయర్ మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ప్రాఫిట్ ఎగ్జిట్ తీసుకోవచ్చు. నిఫ్టీ బీస్ చూడండి, సేమ్ రెడ్ కలర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం. ఇవి టాప్ 50 నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ బీస్ అంటే టాప్ ఆఫ్ ది టాప్ 50 కంపెనీస్, ద బెస్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా 14%, 21%, 20% లాస్ట్ 1.5 ఇయర్లో. ఇది ఇప్పుడు ఈ జోన్ అయితే ఏది ఉందో ఆ జోన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఈ జోన్లో ఇన్వెస్ట్ చేస్తారో తొందరగా మూవ్ ఆన్, మళ్ళీ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చూడండి. 1 ఇయర్లో ఇప్పుడు చూసుకుంటే జూలైలో నుంచి 23 నుంచి చూస్తే 19, 30, 35, 23 జూన్లో స్టార్ట్ చేస్తే ఐటీబీస్లో చూడండి ఎంత బెస్ట్ ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇలా చేసుకుంటే మనకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రాఫిట్స్ ఉంటాయి, బెస్ట్ రిజల్ట్స్ మనం చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇలా చాలా సింపుల్ స్ట్రాటజీతో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం, కొత్త స్ట్రాటజీస్, కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.